చాలా ఆలస్యంగా ఫలితాలు అయితే రావడం జరిగింది. ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రావడం జరిగింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. 2 కౌన్సిలింగ్లకు మించి కౌన్సిలింగ్లు 3వ కౌన్సిలింగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడిలైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. కాకపోతే ఒక రోజు ముందుగానే ఈరోజు ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రావడం జరిగింది. ఈ ఫలితాలలో దాదాపు ఒక 2 అవర్స్ బ్యాక్ అయితే ఈ ఫలితాలు రావడం జరిగింది. ఒకసారి ఎంతమంది అపేర్ అయ్యారు అనేది ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 2,76,572 మంది రిజిస్టర్ అయ్యారు. అదేవిధంగా 1,82,317 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. సో క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ వచ్చేసి 70.52గా ఉంది. సో ఏపీ ఎంసెట్కి సంబంధించి అగ్రికల్చర్ అండ్ మరియు ఫార్మసీ డివిజన్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అయితే రిజిస్టర్ అయ్యారో 79,231 మంది రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో క్వాలిఫై అయినటువంటి వాళ్ళ సంఖ్య మాత్రం 63,546గా ఉంది. టోటల్ క్వాలిఫైయింగ్ పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది అంటే 89.59గా ఉంది. సో చాలా ఆలస్యంగా ఫలితాలు అయితే రావడం జరిగింది. కాబట్టి ఏపీ ఎంసెట్లో ఈసారి 2 కౌన్సిలింగ్లకు మించి కౌన్సిలింగ్లు 3వ కౌన్సిలింగ్ అయితే ఉండే అవకాశం లేదు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెంటనే క్లాస్ వర్క్ స్టార్ట్ చేసింది లాస్ట్ టైం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈసారి కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈసారి మరొక విచిత్రమైనటువంటి పరిస్థితిని అయితే ఎదుర్కొంటూ ఉంది. చాలా కొత్త యూనివర్సిటీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ సో ఈ సంవత్సరానికి అయితే కొత్త యూనివర్సిటీస్ ఏమీ వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా తమిళనాడు అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినాయి. ఈరోజు తమిళనాడులో ఏ అన్నా యూనివర్సిటీ కాలేజ్ తీసుకున్నా మోస్ట్లీ అన్ని కాలేజెస్లో సీట్లు అయిపోయినాయి. బెంగళూరు కాలేజెస్లో కూడా సీట్లు అయిపోయినాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రస్తుతానికి ఇంకా అడ్మిషన్స్ ప్రక్రియ 5వ తారీఖు నుంచి ఇక్కడ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఇప్పుడు తెలంగాణ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. ఎందుకంటే నేను చాలా జిల్లాల్లో మనం మాట్లాడేటప్పుడు ఒక జిల్లా మొత్తానికి కనీసం ఒక 10 నుంచి 50 మంది కూడా ప్లేస్ అవ్వనటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఫీజులు తక్కువ ఉండటం, సంవత్సరానికి 50,000 రూపాయల్లో చదువు చెప్పాల్సినటువంటి విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల మంచి కాలేజెస్ ఉన్నప్పటికీ వాళ్ళు ఫినాన్షియల్ వైబిలిటీ లేక చదువు సరిగా చెప్పలేనటువంటి నెలకొని ఉంది. సో ఆర్థిక స్తోమత కలిగినటువంటి పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచన చేస్తున్నప్పుడు 2 డెస్టినేషన్స్ ప్రజెంట్ ఈ రోజున్న పరిస్థితికి అనుకూలంగా ఉంది. ఒకటి తెలంగాణ అయితే, రెండోది ఢిల్లీ రీజియన్ అనేది. ఈ 2 రీజియన్స్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పిల్లలు బయటకు వెళ్ళడానికి ఉన్నటువంటి ది బెస్ట్ ఆపర్చునిటీస్. సో మరింత సమాచారం కోసం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. డెఫినెట్గా మీకు సరైనటువంటి గైడెన్స్ అండ్ మంచి ప్రీమియం కాలేజెస్కి వెళ్ళదలుచుకుంటే మీకైతే మేము అడ్మిషన్ చేసి పెట్టగలం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.